సమయాన్ని వృధా చేసుకోవద్దు. మొదటి పాయింట్, వృధా చేసుకోకుండా నీకు ఇవ్వబడిన సమయంలో నీ ఆత్మ చేత నింపబడాలి. ఎలా నింపబడతాము? ఒక క్లూ అక్కడ రాయబడింది 19వ వచనంలో. ఈ వచనాన్ని మీరు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి, లేకపోతే ఎప్పుడు కావాల్సి అప్పుడు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత ప్రాముఖ్యమైన లేఖన భాగాలు ఇవి. అనవసరముగా మన హృదయాలను లోకంలోని విషయాలతో నింపుకోకుండా, కంగారుతో నింపుకోకుండా, భయముతో నింపుకోకుండా, లోకం వైపు చూసి భయపడకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా ఏం చేయాలి అని అంటే ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఆత్మపూర్ణులుగా ఉండడం అంటే ఏంటి అని అంటే స్తుతులతో నా హృదయం నింపబడాలి. ఆయన గురించిన పాటలు పాడుకుంటూ ఉండాలి, కీర్తనలను పాడుకుంటూ ఉండాలి కదండి. అనవసర ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకునే బదులు, అనవసరమైన మొబైల్స్లో సమయం వేస్ట్ చేసుకునే బదులు ఏం చేస్తూ ఉండాలి నేను అని అంటే పాటలతో, కీర్తనలతో ఆయనను స్తుతించడము దేవుని చిత్తము. నేను నింపబడుతున్నాను అని అంటే అర్థం ఏంటి అని అంటే గాన నా హృదయంలో లేదా నా నోట్లో నుంచి ఎప్పుడు కూడా దానికోసం సపరేట్గా మనం మోకాలుంచి స్తుతించుకోవాల్సిన అవసరం లేదు కదా. వాక్యము చదివినట్టుగా, ప్రార్థన చేసుకున్నట్టుగా పాటలు పాడడానికి ఏ సమయమైనా సరిపోతుంది. 24 గంటల్లో ఏ సమయమైనా సరిపోతుంది. నువ్వు పడుకొని పాడుకోవచ్చు, బాత్రూంలో ఉండి పాడుకోవచ్చు, వంట చేసుకుంటూ పాడుకోవచ్చు, ఆఫీస్కి వెళ్తూ పాడుకోవచ్చు, డ్రైవ్ చేసుకుంటూ పాడుకోవచ్చు కదండి. మన మైండ్ ఎలా వెళ్తుంది అప్పుడు? ఎంత సంతోషం ఉంటుంది స్తుతులతో నా హృదయాన్ని నింపుకుంటూ ఉన్నప్పుడు. నింపబడుతూ ఉండాలి. అనవసరమైన విషయాలు మళ్ళీ నా హృదయంలో చేరకూడదు. కృతజ్ఞతలు తెలియజెప్పడం ప్రతి విషయంలో. దీన్ని చేయడం వలన ఏమవుతుంది? నా హృదయంలో ఆయన మేలుల చేత, ఆయన గొప్పతనం చేత, ఆయన మన జీవితంలో చేసిన అద్భుత కార్యాల చేత నింపుకుంటున్నాను నా హృదయాన్ని నేను కదండి. వాక్యంతో కాదు, ప్రార్థనతో కాదు, కృతజ్ఞతలతో, పాటలతో. మనకు వచ్చిన అనేక పాటలు ఉన్నాయి. ఒకటే పాట వచ్చింది అనుకున్నాం, దాన్నే పాడుతూ ఉందాం. అదే పాట పాడుకుంటుందాం, స్తుతిద్దాం, కీర్తిద్దాం. ఎందుకనంటే స్తుతి నీ స్థితిని మారుస్తుంది, నా గతిని మారుస్తుంది. అద్భుతమైన ఒక క్లూ మనకి పాటలు పాడుకుంటూ ఉందాం.